సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ నంబర్ 1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. క్రికెట్ అంటేనే జెంటిల్మెన్ గేమ్ అనే పేరుంది. కానీ అప్పుడప్పుడు మైదానంలో ప్లేయర్ల కోపం హద్దులు దాటుతూ ఉంటుంది. అలా ప్లేయర్లు అనేక సార్లు మాట అనుకుని గొడవ పడుతూ ఉంటారు. ఇలాంటి కాంట్రవర్సీలు క్రికెట్లో అనేకం ఉన్నాయి. కానీ ఐపీఎల్ తొలి ఎడిషన్ 2008లో టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన సంఘటన మాత్రం క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. మైదానంలో భజ్జీ శ్రీశాంత్ను చెంపదెబ్బ కొట్టడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. అయితే ఐపీఎల్లో స్లాగ్ గేట్ పాత వివాదానికి సంబంధించిన వీడియోను విడుదల చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి చేసిన తీవ్ర విమర్శలకు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ బదులిచ్చారు. తాను కేవలం నిజం మాత్రమే చెప్పానని, అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆమె ఎందుకు కోపంగా ఉన్నారో నాకు అర్థం కావటం లేదు. నన్ను ఒక ప్రశ్న అడిగారు, నేను దానికి నిజాయితీగా సమాధానం చెప్పాను. నేను నిజం మాట్లాడతానని అందరికీ తెలుసు. ఆ ఘటనలో శ్రీశాంత్ బాధితుడు, నేను చెప్పింది కూడా అదే అని మోదీ వివరించారు. ఇటీవల మైఖేల్ క్లార్క్తో కలిసి ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న లలిత్ మోదీ 2008 ఐపీఎల్ సీజన్కు సంబంధించిన పాత విషయాలను చర్చిస్తూ హర్భజన్ సింగ్, శ్రీశాంత్ను చెంపదెబ్బ కొట్టిన వీడియోను బయటపెట్టారు. అప్పట్లో బ్రాడ్కాస్టర్లు తమ కెమెరాలను ఆపేసిన తర్వాత తన సెక్యూరిటీ కెమెరాలు ఈ దృశ్యం రికార్డైందని ఆయన పేర్కొన్నారు. ముంబై ఇండియన్స్, కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ అనంతరం కరచాలనం చేసుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో విడుదలపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లలిత్ మోదీ, మైఖేల్ క్లార్క్ ఇది సిగ్గుచేటని, కేవలం మీ చౌకబారు ప్రచారం వ్యూస్ కోసం 2008 నాటి విషయాన్ని మళ్లీ బయటకు లాగటం అమానుషమని, హర్భజన్, శ్రీశాంత్ ఇద్దరూ ఆ ఘటనను మర్చిపోయి జీవితంలో ముందుకు సాగారని, వాళ్ళకిప్పుడు స్కూల్కు వెళ్లే పిల్లలున్నారని, అలాంటిది మీరు పాతగాయాన్ని మళ్లీ రేపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవటం వల్ల తమ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతుందని ఆమె అన్నారు. 18 ఏళ్ల క్రితం ముగిసిపోయిన విషయాన్ని ఇప్పుడు చూడాల్సి రావటం చాలా బాధగా ఉందని, దీనివల్ల అమాయకులైన మా పిల్లలు సమాజంలో అవమానకరమైన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందని, దయచేసి దేవుడికి భయపడండి అని భువనేశ్వరి తన పోస్టులో పేర్కొన్నారు. కాగా తన భార్య చేసిన పోస్టులను శ్రీశాంత్ కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. 2008లో జరిగిన ఈ ఘటన తర్వాత హర్భజన్ సింగ్ పై 11 మ్యాచ్ల నిషేధం విధించారు. అయితే ఆ తర్వాత ఇద్దరు క్రికెటర్లు రాజీ పడి పలు సందర్భాల్లో కలిసి వ్యాఖ్యానం కూడా చేశారు. క్రికెట్ అంటేనే జెంటిల్మెన్ గేమ్ అనే పేరుంది. కానీ అప్పుడప్పుడు మైదానంలో ప్లేయర్ల కోపం హద్దులు దాటుతూ ఉంటుంది. అలా ప్లేయర్లు అనేక సార్లు మాట అనుకుని గొడవ పడుతూ ఉంటారు. ఇలాంటి కాంట్రవర్సీలు క్రికెట్లో అనేకం ఉన్నాయి. కానీ ఐపీఎల్ తొలి ఎడిషన్ 2008లో టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన సంఘటన మాత్రం క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. మైదానంలో భజ్జీ శ్రీశాంత్ను చెంపదెబ్బ కొట్టడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. అయితే ఐపీఎల్లో స్లాగ్ గేట్ పాత వివాదానికి సంబంధించిన వీడియోను విడుదల చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి చేసిన తీవ్ర విమర్శలకు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ బదులిచ్చారు. తాను కేవలం నిజం మాత్రమే చెప్పానని, అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆమె ఎందుకు కోపంగా ఉన్నారో నాకు అర్థం కావటం లేదు. నన్ను ఒక ప్రశ్న అడిగారు, నేను దానికి నిజాయితీగా సమాధానం చెప్పాను. నేను నిజం మాట్లాడతానని అందరికీ తెలుసు. ఆ ఘటనలో శ్రీశాంత్ బాధితుడు, నేను చెప్పింది కూడా అదే అని మోదీ వివరించారు. ఇటీవల మైఖేల్ క్లార్క్తో కలిసి ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న లలిత్ మోదీ 2008 ఐపీఎల్ సీజన్కు సంబంధించిన పాత విషయాలను చర్చిస్తూ హర్భజన్ సింగ్, శ్రీశాంత్ను చెంపదెబ్బ కొట్టిన వీడియోను బయటపెట్టారు. అప్పట్లో బ్రాడ్కాస్టర్లు తమ కెమెరాలను ఆపేసిన తర్వాత తన సెక్యూరిటీ కెమెరాలు ఈ దృశ్యం రికార్డైందని ఆయన పేర్కొన్నారు. ముంబై ఇండియన్స్, కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ అనంతరం కరచాలనం చేసుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో విడుదలపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లలిత్ మోదీ, మైఖేల్ క్లార్క్ ఇది సిగ్గుచేటని, కేవలం మీ చౌకబారు ప్రచారం వ్యూస్ కోసం 2008 నాటి విషయాన్ని మళ్లీ బయటకు లాగటం అమానుషమని, హర్భజన్, శ్రీశాంత్ ఇద్దరూ ఆ ఘటనను మర్చిపోయి జీవితంలో ముందుకు సాగారని, వాళ్ళకిప్పుడు స్కూల్కు వెళ్లే పిల్లలున్నారని, అలాంటిది మీరు పాతగాయాన్ని మళ్లీ రేపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవటం వల్ల తమ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతుందని ఆమె అన్నారు.
18 ఏళ్ల క్రితం ముగిసిపోయిన విషయాన్ని ఇప్పుడు చూడాల్సి రావటం చాలా బాధగా ఉందని, దీనివల్ల అమాయకులైన మా పిల్లలు సమాజంలో అవమానకరమైన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందని, దయచేసి దేవుడికి భయపడండి అని భువనేశ్వరి తన పోస్టులో పేర్కొన్నారు. కాగా తన భార్య చేసిన పోస్టులను శ్రీశాంత్ కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. 2008లో జరిగిన ఈ ఘటన తర్వాత హర్భజన్ సింగ్ పై 11 మ్యాచ్ల నిషేధం విధించారు. सीख ले तू भी कुछ Zomato से हाउ टू डिलीवर ऑन टाइम. అయితే ఆ తర్వాత ఇద్దరు క్రికెటర్లు రాజీ పడి పలు సందర్భాల్లో కలిసి వ్యాఖ్యానం కూడా చేశారు. క్రికెట్ అంటేనే జెంటిల్మెన్ గేమ్ అనే పేరుంది. కానీ అప్పుడప్పుడు మైదానంలో ప్లేయర్ల కోపం హద్దులు దాటుతూ ఉంటుంది. అలా ప్లేయర్లు అనేక సార్లు మాట అనుకుని గొడవ పడుతూ ఉంటారు. ఇలాంటి కాంట్రవర్సీలు క్రికెట్లో అనేకం ఉన్నాయి. కానీ ఐపీఎల్ తొలి ఎడిషన్ 2008లో టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన సంఘటన మాత్రం క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. మైదానంలో భజ్జీ శ్రీశాంత్ను చెంపదెబ్బ కొట్టడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. అయితే ఐపీఎల్లో స్లాబ్ గేట్ పాత వివాదానికి సంబంధించిన వీడియోను విడుదల చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి చేసిన తీవ్ర విమర్శలకు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ బదులిచ్చారు. తాను కేవలం నిజం మాత్రమే చెప్పానని, అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆమె ఎందుకు కోపంగా ఉన్నారో నాకు అర్థం కావటం లేదు. నన్ను ఒక ప్రశ్న అడిగారు, నేను దానికి నిజాయితీగా సమాధానం చెప్పాను. నేను నిజం మాట్లాడతానని అందరికీ తెలుసు. ఆ ఘటనలో శ్రీశాంత్ బాధితుడు. నేను చెప్పింది కూడా అదే అని మోదీ వివరించారు. ఇటీవల మైఖేల్ క్లార్క్తో కలిసి ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న లలిత్ మోదీ 2008 ఐపీఎల్ సీజన్కు సంబంధించిన పాత విషయాలను చర్చిస్తూ హర్భజన్ సింగ్, శ్రీశాంత్ను చెంపదెబ్బ కొట్టిన వీడియోను బయటపెట్టారు. అప్పట్లో బ్రాడ్కాస్టర్లు తమ కెమెరాలను ఆపేసిన తర్వాత తన సెక్యూరిటీ కెమెరాలు ఈ దృశ్యం రికార్డైందని ఆయన పేర్కొన్నారు. ముంబై ఇండియన్స్, కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ అనంతరం కరచాలనం చేసుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో విడుదలపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లలిత్ మోదీ, మైఖేల్ క్లార్క్ ఇది సిగ్గుచేటని, కేవలం మీ చౌకబారు ప్రచారం, వ్యూస్ కోసం 2008 నాటి విషయాన్ని మళ్లీ బయటకు లాగటం అమానుషమని, హర్భజన్, శ్రీశాంత్ ఇద్దరూ ఆ ఘటనను మర్చిపోయి జీవితంలో ముందుకు సాగారని, వాళ్ళకిప్పుడు స్కూల్కు వెళ్లే పిల్లలున్నారని, అలాంటిది మీరు పాతగాయాన్ని మళ్లీ రేపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవటం వల్ల తమ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతుందని ఆమె అన్నారు. 18 ఏళ్ల క్రితం ముగిసిపోయిన విషయాన్ని ఇప్పుడు చూడాల్సి రావటం చాలా బాధగా ఉందని, దీనివల్ల అమాయకులైన మా పిల్లలు సమాజంలో అవమానకరమైన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందని, దయచేసి దేవుడికి భయపడండి అని భువనేశ్వరి తన పోస్టులో పేర్కొన్నారు. కాగా తన భార్య చేసిన పోస్టులను శ్రీశాంత్ కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. 2008లో జరిగిన ఈ ఘటన తర్వాత హర్భజన్ సింగ్ పై 11 మ్యాచ్ల నిషేధం విధించారు. सीख ले तू भी कुछ Zomato से हाउ टू डिलीवर ऑन टाइम. అయితే ఆ తర్వాత ఇద్దరు క్రికెటర్లు రాజీ పడి పలు సందర్భాల్లో కలిసి వ్యాఖ్యానం కూడా చేశారు. క్రికెట్ అంటేనే జెంటిల్మెన్ గేమ్ అనే పేరుంది. కానీ అప్పుడప్పుడు మైదానంలో ప్లేయర్ల కోపం హద్దులు దాటుతూ ఉంటుంది. అలా ప్లేయర్లు అనేక సార్లు మాట అనుకుని గొడవ పడుతూ ఉంటారు. ఇలాంటి కాంట్రవర్సీలు క్రికెట్లో అనేకం ఉన్నాయి. కానీ ఐపీఎల్ తొలి ఎడిషన్ 2008లో టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన సంఘటన మాత్రం క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. మైదానంలో భజ్జీ శ్రీశాంత్ను చెంపదెబ్బ కొట్టడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. అయితే ఐపీఎల్లో స్లాబ్ గేట్ పాత వివాదానికి సంబంధించిన వీడియోను విడుదల చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి చేసిన తీవ్ర విమర్శలకు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ బదులిచ్చారు. తాను కేవలం నిజం మాత్రమే చెప్పానని, అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆమె ఎందుకు కోపంగా ఉన్నారో నాకు అర్థం కావటం లేదు. నన్ను ఒక ప్రశ్న అడిగారు, నేను దానికి నిజాయితీగా సమాధానం చెప్పాను. నేను నిజం మాట్లాడతానని అందరికీ తెలుసు. ఆ ఘటనలో శ్రీశాంత్ బాధితుడు. నేను చెప్పింది కూడా అదే అని మోదీ వివరించారు. ఇటీవల మైఖేల్ క్లార్క్తో కలిసి ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న లలిత్ మోదీ 2008 ఐపీఎల్ సీజన్కు సంబంధించిన పాత విషయాలను చర్చిస్తూ హర్భజన్ సింగ్, శ్రీశాంత్ను చెంపదెబ్బ కొట్టిన వీడియోను బయటపెట్టారు. అప్పట్లో బ్రాడ్కాస్టర్లు తమ కెమెరాలను ఆపేసిన తర్వాత తన సెక్యూరిటీ కెమెరాలు ఈ దృశ్యం రికార్డైందని ఆయన పేర్కొన్నారు. ముంబై ఇండియన్స్, కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ అనంతరం కరచాలనం చేసుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో విడుదలపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి సోషల్ మీడియా
వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లలిత్ మోదీ, మైఖేల్ క్లార్క్ ఇది సిగ్గుచేటని, కేవలం మీ చౌకబారు ప్రచారం వ్యూస్ కోసం 2008 నాటి విషయాన్ని మళ్లీ బయటకు లాగటం అమానుషమని, హర్భజన్, శ్రీశాంత్ ఇద్దరూ ఆ ఘటనను మర్చిపోయి జీవితంలో ముందుకు సాగారని, వాళ్ళకిప్పుడు స్కూల్కు వెళ్లే పిల్లలున్నారని, అలాంటిది మీరు పాతగాయాన్ని మళ్లీ రేపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవటం వల్ల తమ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతుందని ఆమె అన్నారు. 18 ఏళ్ల క్రితం ముగిసిపోయిన విషయాన్ని ఇప్పుడు చూడాల్సి రావటం చాలా బాధగా ఉందని, దీనివల్ల అమాయకులైన మా పిల్లలు సమాజంలో అవమానకరమైన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందని, దయచేసి దేవుడికి భయపడండి అని భువనేశ్వరి తన పోస్టులో పేర్కొన్నారు. కాగా తన భార్య చేసిన పోస్టులను శ్రీశాంత్ కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. 2008లో జరిగిన ఈ ఘటన తర్వాత హర్భజన్ సింగ్ పై 11 మ్యాచ్ల నిషేధం విధించారు. सीख ले तू भी कुछ जोमेटो से हाउ टू डिलीवर ऑन टाइम. అయితే ఆ తర్వాత ఇద్దరు క్రికెటర్లు రాజీ పడి పలు సందర్భాల్లో కలిసి వ్యాఖ్యానం కూడా చేశారు.